తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్లో నిర్వహించిన పంచాంగ శ్రవణం కార్యక్రమం రాజకీయ, ఆధ్యాత్మిక వాతావరణాన్ని సమన్వయం చేస్తూ సాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, మాజీ జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. వేద పండితులు నిర్వహించిన పంచాంగ శ్రవణం ద్వారా కొత్త సంవత్సర ఫలితాలు వినిపించగా నాయకులు, కార్యకర్తలు శ్రద్ధగా విన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రో గజానన महागणेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः। आजन्य प्राणानाजन्य केशवाय नमः, नारायणाय नमः, माधवाय नमः, गोविन्दाय नमः, नारसिंहाय नमः, अच्युताय नमः, जनार्दनाय नमः। जिल्ले अस्मिन् मण्डपे समस्त देवता मंत्रे कलयुग प्रथमपादे अस्मिन् तेलंगाना राष्ट्रे सर्वेश प्रजापरिपालकानां भक्तजनानां सह कुटुम्बानां सपरिवाराणां व्यापारे व्यवसाये समस्त राजकीय क्रीडा कलाप मनोनास अभिवृद्धिकल्पित मनोरथ फलप्रसाद सिद्ध्यर्थम उगादि नूतन తెలుగు సంవత్సరాల పండుగ సందర్భేన సర్వేషాం జనానాం సాగురం. దీని యుగాది అన్నామంటే యుగం ప్రారంభమైంది. మనకు 4 యుగాలు ఉన్నాయి. కృత, కలియుగంలో మనం ఉన్నాం కాబట్టి యుగాది అన్నాం. అది ఆ శబ్దం ఉగాదిగా మరి మారబడింది. అది ఆ విధంగా ఇది అసలు నూతన సంవత్సరం విశ్వాస అయిపోయింది. పరాభవ అనేటువంటి ప్రభవ 60 తెలుగు సంవత్సరాలలో మనం ఉన్నాం. మరి విశ్వావసనామ సంవత్సరంలో చాలా భయంకరమైనటువంటి యుద్ధాలు కానీ అవన్నీ కానీ మన నష్టం అక్కడక్కడ ప్రపంచంలో చాలా జరిగింది. ఇవేమీ జరగకూడదు. శాంతియుతంగా దేశాలు ఉండాలి, రాష్ట్రాలు ఉండాలి, తెలంగాణ రాష్ట్రం ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ ఉగాది నాడు ఉగాది పంచాంగ శ్రవణాన్ని పఠనాన్ని నేను ప్రారంభిస్తాను. మీరు శ్రవణం చేస్తారు. తర్వాత మరి ఎందుకు అంటే పంచాంగం అంటే అర్థం ఏమిటి అంటే తిథి, వార, నక్షత్ర 4 అంశముల చేత కూడబెట్టిన యోగ కరణ. ఆ విధంగా ఈ 5 చేత అయ్యగారు ఈరోజు తిథి బాగుందా, తిథి 8 నాడు మనం ప్రారంభోత్సవం చేస్తాం. ఏదైనా మంచి చక్కటి శుభ కార్యక్రమం చేయాలంటే నక్షత్రం కూడా చూస్తాం. అయ్యగారు ఏ నక్షత్రం ఇవాళ పుబ్బనా మరి ఇంకేమిటి ఈ నక్షత్రం, మనకు మంచి తిథి కావాలి. ఏదైనా సత్కార్యక్రమం ప్రారంభించాలి అంటే మరి మంచి తిథి కావాలి, మంచి నక్షత్రం కావాలి, మంచి యోగం కావాలి, మంచి కరణం కావాలి, మంచి రోజు కావాలి. ఇవాళ గురువారం. ఏ వారం నాడైతే ఈ పర్వదినం వస్తుందో ఈ ఉగాది అనే ప్రథమ పర్వదినం, ఈనాడు ఏ వారం అవుతుందో ఉగాది ఏ వారం అవుతుందో ఆ వారానికి అధిపతి ఎవరో వారు రాజుగా ఉంటారు ఈ సంవత్సరానికి. ఇవాళ ఎప్పుడు ప్రారంభమైంది? ఇది గురువారం నాడు ప్రారంభమైంది పరాభవ నామ సంవత్సరం. దేవతలకే గురువు, విద్యావంతుడు, విద్యాధికుడు, సమస్త విద్యని కూడా చాలా మరి పట్టుకున్నటువంటి వాడు. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరానికి గురువు ఎవరు అంటే మహారాజు ఎవరు అంటే గురువు. పరాభవం అనగానే మనకు సహజంగా మానవ సామాన్యులలో ఏమిటి పరాభవం అనగానే ఓటమి అని గుర్తొస్తుంది. తెలుగులో ఓటమి, సంస్కృతంలో పరాభవం. మరి ఎవరికి ఓటమి అనుకుందాం, ఎవరికి విజయం అనుకుందాం అంటే ఎవరైతే అన్యాయ మార్గంలో వెళ్తారో వాళ్లకు పరాభవం, ఎవరైతే సత్పథంలో మంచి మార్గంలో వెళ్తారో వాళ్లకు జయం. పరాభవం అంటే సంస్కృత భాష చాలా గొప్పది.
దేవस्य మానవదసుమానस्य మానో దేవాదివిధిదేవః దేవావసవో వసవో దేవా దేవావసవః వసవో దీర్ఘం దీర్ఘం వసవో వసవః నిత్యం దృఢం దృఢః బ్రహ్మణానుషభక్తరే బ్రాహ్మణ సర్వాభిరేవ దేవదార్దనే యావదీర్ఘం కీర్తనే ఏదేదహేన దేవః ప్రీణాది ఆశాస్తేజం నిర్మాణో స్వస్మే దేవాదాసంతః స్వస్తిమంత్రార్థ సత్యాసందవేదోక్తం పరిపూర్ణ ఆయుష్యాభివృద్ధిరస్తు స్థిరమానశ్చ అస్మిన్ తెలంగాణ రాష్ట్రే కార్యేషు సిద్ధిరంతు ఇది రాజరాజేశ్వర భగవానికి సీతారామచంద్ర భగవానికి సంతోషం వినాయకుడు పెట్టుకున్నాము చాలా సంతోషం సమస్త చెప్పినటువంటి పురోహితులకు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది, ఇందులో ఎట్టి సందేహం లేదు. అది స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం అవుతుంది. ఇంకా వారికి ఉన్నతిని ప్రసాదించాలని స్వామివారిని కోరుకుంటూ యస్మై కరోతి కరోతి యస్మై వసి శతమానం భవతి శతాయుర్వృద్ధిరస్తు. ఫోటో